నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సమక్షంలో టీడీపీలో భారీగా చేరిన కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి రావడం శుభపరిణామమని వెల్లడి. ప్రధాని మోడీని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించిన డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్ ఖాదీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కేకే చౌదరి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం తమ కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సబితా తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయంగా చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వకపోవడంతో యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఖాదీ బోర్డు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లి రవీంద్ర, సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖాదీ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న కేకే చౌదరి చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖాదీ పరిశ్రమ అభివృద్ధి కోసం అధికారులతో కలిసి టీం వర్క్గా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం జరుగుతుందని కేకే చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఖాదీ పరిశ్రమకు పూర్తి అన్యాయం జరిగిందని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉన్న నేత కార్మికులకు అండగా నిలిచి వారికి చేయూత ఇవ్వటం జరిగిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ఉత్పత్తుల్లో అమ్మకాలను గణనీయంగా పెరిగే విధంగా కొత్తగా ఏర్పడిన బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి ఎలాంటి అన్యాయం జరగడం లేదని, పనిచేసిన వారందరికీ ప్రోత్సహించి పదవులను ఇచ్చి ప్రోత్సహిస్తుండడం జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఖాదీ బోర్డ్ చైర్మన్గా మన కేకే చౌదరి గారిని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు నియమించడం, మరి ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ సబిత గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనగొండ కోటేశ్వరరావు గారికి, అలాగే సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి, రైల్వే కోడ్ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా సంతోషం, ఈనాటి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మార్చులు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మరో సోదరి మంత్రివర్యులు సబితమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు, అదేవిధంగా సిఓ గారు, ఖాదీ బోర్డు ఉద్యోగులు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున కేకే చౌదరి ప్రమాణ స్వీకారోత్సవం చాలా సంతోషకరమైనటువంటి రోజు. మరి ఈరోజు మా సోదరులు యువ నాయకుడు
యువగలం పాదయాత్రలో అడుగడుగున ఈ యువగలం పాదయాత్రని విజయవంతం చేసుకోవడానికి భాగస్వాములైన మా సోదరులు కేకే చౌదరి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు నా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులకు, పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, వీరందరి ఆశీస్సులతో ఈరోజు ఒక యువకుడికి, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారికి అదేవిధంగా ఎవరైతే నాకు సహకరించారో వారందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు నేను ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తూ, ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం ఇక్కడ చేసి బాధ్యతలు చేపడుతున్నానో, రేపటి నుంచే 26 జిల్లాల్లో దాదాపు 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి నిరుద్యోగిని కలిసి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ ఖాదీ బోర్డు అండ్ గ్రామీణ పరిశ్రమల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ ఖాదీ బోర్డు సభ్యులతో అందరినీ కలుపుకొని భవిష్యత్తు కాలంలో ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ఉత్పత్తిని, ప్రతి వస్తువును దేశ స్థాయిలో అదేవిధంగా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా మా బోర్డు ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ అరాచక పాలనకి రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పారని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఇతర పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక బస్టాండ్ సెంటర్ వద్ద కె రవికుమార్, శేషగిరిరావు నేతృత్వంలో సాదం శ్రీనాథ్ ఆధ్వర్యంలో సుమారు 450 మంది కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ జెండా కప్పి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై సాదం శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్యకర్తలు టీడీపీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి వమ్ము చేయకుండా అధికారం చేపట్టిన అతి కొద్ది నెలల్లోనే పెన్షన్ పెంపు, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంటింటికి నాణ్యమైన రేషన్ పంపిణీ, ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఇటీవల నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తిన సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు నిద్రాహారాలు మాని బాధితులకు ఇంటింటికి ఉదయం టిఫిన్, 2 పూట్ల భోజనంతో సహాయ చర్యలు అందించి అండగా నిలిచిన విషయాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గుర్తు చేశారు. రవికుమార్ ఇప్పటి వరకు అండగా ఉన్నారో అదేవిధంగా సాదం కూడా మీకు అండగా ఉంటారని తెలిపారు. కొత్తగా పార్టీలోకి చేరిన సాదం శ్రీనాథ్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇటు టీడీపీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం చేయడంతో పాటు టీడీపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే బొండా చెప్పారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు మొదలైనవి. ఏదైతే ప్రజాపాలన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మొదలైందో, ఇవాళ పేద వర్గాలకి 5 నెలల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అనేక నెరవేర్చడం వల్ల పేద వర్గాలకి సేవ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కుందావారి కండ్రికలో మన సాధనాల శ్రీనాథ్ కానీ, దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానీ వాళ్ళ మిత్ర బృందంలో దాదాపు 500 మందితో కలిపి ఈరోజు పార్టీలోకి చేరటం వల్ల సెంట్రల్ నియోజకవర్గంలో ఈ 64వ డివిజన్లో పార్టీ బ్రహ్మాండంగా పటిష్టతకి ముందుకొచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేద వర్గాలు ఏ నమ్మకంతో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించారో
దానికి అనుగుణంగా పనిచేస్తాం. వీళ్ళందరికీ కూడా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి తగిన ప్రాతినిధ్యాన్ని ప్రోత్సాహాన్ని కూడా ఇస్తామని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళ పార్టీలోకి వచ్చినటువంటి అందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కుటుంబంలోకి ఆహ్వానిస్తాం. తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా ఆనందకరంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నిర్వహించిన మా మిత్రులు రవి గారు, శాసగిరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నమ్మి ఉమా గారు మమ్మల్ని నమ్మి మా పార్టీలోకి తీసుకున్నందుకు నేను వాళ్ళ మాటలకి ఆయనకి కట్టుబడి ఉండి ఆయనతో పాటు కలిసి నడిచి నియోజకవర్గ అభివృద్ధికి, డివిజన్ అభివృద్ధికి మా మిత్రుల మాట పోకుండా నెరవేరుస్తానని సెలవు తీసుకుంటున్నాను. మా మిత్రులండి సాదం శ్రీనాథ్ గారు, తర్వాత ఆయన బృందం దాదాపుగా శంకరెడ్డి గారు పాతపాడు కొందవారి కండ్రిక గ్రామం నుంచి 64 డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేరడం జరిగింది. బోండా ఉమాశ్వర గారి ఆధ్వర్యంలో. అదే కాకుండా ఇక్కడ ఈ డివిజన్లో కండ్రిక ప్రాంతంలో అన్ని వర్గాల నుంచి, మైనారిటీ నుంచి, ఎస్సీ నుంచి, ఇలా అన్ని వర్గాల నుంచి కూడా ఉమామహేశ్వర గారి నాయకత్వం నచ్చి ఒక 200 నుంచి 500 వరకు సుమారుగా 400 పైచిలకే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ నాపై చూపే అభిమానం, ఆప్యాయత ఎంతో విలువైంది అని అన్నారు. పార్లమెంట్ సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించారు. గాంధీనగర్లో నా మొదటి సమావేశం నుంచి ఈ సమావేశం వరకు మోదీకి పని పట్ల నిబద్ధత, భారతదేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇప్పటికే పవన్ ఓసారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన విషయం విదితమే. ఇక ప్రధాని మోదీతో భేటీకి ముందు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో సైతం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పవన్ వెంట ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ శ్రీనివాసులు ఉన్నారు. ఇక పార్లమెంట్ భవనంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పవన్ను కలిశారు. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం బాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళు రక్తాలు దారబోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడారు. అమరావతి సచివాలయంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా మార్చడంపై చర్చ జరిగింది. టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు చేసింది. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై జరిగిన మంత్రుల కమిటీ భేటీలో పాల్గొన్న ఐటీ మంత్రి నారా లోకేష్, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పలు సూచనలు చేశారు.
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ ఎస్ఐ రవికుమార్ అన్నారు. మొబైల్ ద్వారానే 80% సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆర్థిక మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంక్ ఆధార్ వివరాలను గోప్యంగా ఉంచాలని ట్రాఫిక్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రవికుమార్ అన్నారు. ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సైబర్ మోసాలపై ముద్రించిన కరపత్రాన్ని ఆయన లారీ ఓనర్స్ హాల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నాగమోతు రాజా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సైబర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యపరచడానికి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విస్తృతంగా కరపత్రాల పంపిణీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అల్లాడ వీర వెంకట సత్యనారాయణ, కార్యదర్శి రావి శరత్ బాబు, కోశాధికారి పొట్లూరి చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బెన్ సర్కిల్ దగ్గర సైబర్ నేరాల జాగ్రత్తలపై కరపత్రాలు పంపిణీ చేశారు. గత నెల 16/11/2024 తారీఖున కమాండ్ కంట్రోల్లో గౌరవ విజయవాడ సిపి గారు మన సైబర్ నేరాలకు ఎక్కువ గురవుతున్నారని చెప్పేసి విజయవాడ సిపి గారు ఒక బ్రౌచర్ అనేది మన కమాండ్ కంట్రోల్ రిలీజ్ చేశారు. దాని సందర్భంగా విజయవాడలో ఉన్నటువంటి అన్ని హోటల్ హోల్స్తోనూ మరియు మన కళ్యాణ్ మండపం ఓనర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన సారు పిలుపు మేరకు అప్పుడు అవేర్నెస్ అనేది అందరికీ కల్పించాలనే ఉద్దేశం మీద ఈ హోటల్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి, అట్లాగే మిగతా ఈ కళ్యాణ మండపం మేనేజ్మెంట్ అందరికీ కూడా ఈ పాంప్లెట్ అనేది పంచడమని సార్ చెప్పడం జరిగింది. సిపి సార్ యొక్క పిలుపు మేరకు ఈ లారీ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చి ఎవరైతే ఈ మనకి పాంప్లెట్ని ముద్రించి ఎక్కువ మందికి పంచడానికి ముందుకు వచ్చారు కాబట్టి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో ఈ పాంప్లెట్లు ఎక్కువ మంది ఏ నేరాలకు గురవుతాయి ఆ నేరాలన్నీ కూడా ఇందులో వివరంగా వివరించడం జరిగింది మా సైబర్ పోలీసు వారు. కావున ఇటువంటి నేరాలందరికీ కూడా తెలిస్తే కనుక చాలా మటుకు నిరోధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విజయవాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కూడా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున, మా సిపి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. ఈరోజు డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లాగే నగర పోలీస్ కమిషనర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ సైబర్ నేరం కింద విజయవాడ ట్రాఫిక్ సిఏ గారు రవి గారు అట్లాగే మూర్తి గారి ద్వారా ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మూర్తి గారు అసలు ఈ సైబర్ క్రైమ్ అనేదంటే ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారనేది చాలా క్షుణ్ణంగా అందరికీ వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఈ బ్రోచర్లో 22 అంశాల మీద పోలీసు వారు మాకు ఒక పాంప్లెట్ ఇస్తే వారు ఇట్లా మేము నగరంలో ఇవన్నీ పంచడానికి ఒక 10,000 కరపత్రాలు ముద్రించి ఈ కార్యక్రమం పోలీసు వారి సహకారంతో ఈ కార్యక్రమం చేయబడటం జరిగిందండి. కంపల్సరిగా ఈ సైబర్ క్రైమ్లో కూడా మా రవాణా రంగం కూడా ఒక భాగమే. ఎందుకంటే మాకు వివిధ రాష్ట్రాలకు, ఒక దేశం నుంచి ఇంకో ప్రాంతానికి మా వాహనాలు వెళ్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ క్రైమ్లో కూడా మేము ఎక్కువ నష్టపోతాం. కానీ అందులో ఈ కార్యక్రమం చేపడతాం కూడా మాకు నగర పోలీస్ కమిషనర్ గారికి మరొకసారి మా రవాణా రంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీద మన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఐపీఎస్ మరియు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన శ్రీ ఎస్వి రాజశేఖర్ రెడ్డి బాబు గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డిజిటల్ అరెస్ట్ సంబంధించిన ప్రతి దీంట్లోనూ తగు జాగ్రత్తలు తీసుకుని ఈ మ్యూల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ అకౌంట్స్కి ఏవైతే మన వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాటిని గుర్తించి ఆ డిజిటల్ అరెస్ట్ బారి నుంచి మన వాళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతో మనము ఈ యొక్క కరపత్రాన్ని తయారు చేయడం జరిగిందండి. ఇందులో 22 ప్రశ్నలతో పాటు బ్యాంక్ మేనేజర్ ఎప్పుడైతే మీరు అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని ఎప్పుడైతే మిమ్మల్ని గుర్తిస్తారో ఆ టైంలో చేయవలసిన ఆ పర్టికులర్ వ్యక్తిని అడగవలసిన వేర్వేరు
ప్రశ్నలను మేము ఇందులో సంధించడం జరిగింది. వీటి ద్వారా చాలామంది రియలైజ్ అయ్యి ఇప్పుడు మన విజయవాడ పోలీస్ కమిషనరేట్లో చాలామంది మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, సార్ ఇలా మీ కరపత్రాన్ని చూడడం జరిగింది, దానివల్ల మేము మోసపోకుండా ఇదయ్యాము, కాపాడబడ్డాము అని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నికల సమయంలో బీసీలను వాడుకొని తరువాత వారిని గాలికి వదిలేసిన పార్టీ వైకాపా పార్టీ అని నేతలు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిందన్నారు. ఎన్డీఏ కూటమి బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుందన్నారు. గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో చిలకలపూడి పాపారావు ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ పాపారావు డైరెక్టర్లు 15 మందికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ సామాజిక వర్గ ప్రజల ఇబ్బందులు, సమస్యలు, వారి ఆర్థిక సంక్షేమ తదితర అంశాలను తీసుకువెళ్లాలన్నారు. పాలక మండలికి నిరంతరం తన అందుబాటులో ఉండి తన శక్తి మేరకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. నూతన చైర్మన్ పాపారావు మాట్లాడుతూ జనసేన నేత పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తి చేస్తానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేందుకు తమ పాలక మండలి పనిచేస్తుందన్నారు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వారి సమస్యలను తమ పాలక మండలి దృష్టికి తీసుకురావాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దానికి మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మా డిప్యూటీ సీఎం గారు నా మీద ఎంతో బాధ్యత ఉంచారు. రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఒక సామాజిక వర్గం కాకుండా అందరితో మమేకమయ్యి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరితో అభివృద్ధికి కూడా కృషి చేయమని చెప్పి నాకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఆ విధంగానే మేము ప్రయాణం చేస్తూ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ నా మీద నమ్మకం ఉంచిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి మా డిప్యూటీ సీఎం గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటించి డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు షెడ్యూల్ విడుదలపై రివ్యూ చేయడం జరుగుతుందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పోలవరం టన్నల్స్, బ్యానల్స్ పనులు మరియు లెఫ్ట్ కెనాల్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని కోరారు. ఆంధ్రీ, నీవా, వెలిగొండ, చింతలపూడి తదితర ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో నిరుపేదలైన వేలాది మంది తలదాచుకోవడానికి కాస్త జాగా కోసం కమ్యూనిస్టులతో కలిసి అనేక పోరాటాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ వారికి అండగా నిలిచి ఇళ్ల స్థలాల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది మహిళలతో ఇళ్ల స్థలాల కోసం ప్రజా ఉద్యమం చేపట్టామని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వేలాది మంది ప్రజలకు నివాస స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ చేపట్టిన రాష్ట్ర స్థాయి ఉద్యమంలో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా అర్జీలను సిపిఐ నగర నేతలతో కలిసి జిల్లా కలెక్టరేట్ అధికారులకు ఇళ్ల స్థలాల కోసం పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏఐటియుసి నాయకులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ చేపట్టిన కార్యక్రమానికి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తెలియజేశారు. పేదల కోసం సిపిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు 10 రోజులు కొనసాగించడం జరుగుతుందని, సిపిఐ పోరాటానికి ఇళ్ల లబ్ధిదారులు ముందుకు వచ్చారని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 1 సెంటు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 1,80,000 మాత్రమే ఇచ్చిందన్నారు. చాలా చోట్ల ఇళ్ల స్థలాల లేఅవుట్లు అసంపూర్తిగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారికి సొంత ఇంటి కళ నెరవేర్చేదానికోసం నగరాల్లో, పట్టణాల్లో 2 సెంట్లు, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. అలాగే నిర్మాణానికి 4 లక్షలు అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల్ని, కంకరు, ఇసుక, ఐరన్ పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ఆ ధరల్ని 5 లక్షల రూపాయలకి నిర్మాణ వ్యయాన్ని పెంచవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజున కూటమి నేతలు 6 నెలలే కదా అయిందని చెప్పి అంటా ఉన్నారు. కానీ 6 నెలలు అయింది. ఈ ప్రక్రియ అనేటటువంటి దీర్ఘకాలిక ప్రక్రియ. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు టిట్కో పత్రాలు చేతిలో పెట్టారు ప్రజలకి, కానీ ఎవరికి ఇల్లు కేటాయించబడలా. గతంలో ప్రభుత్వం 36 లక్షల మందికి ఇళ్ల పట్టాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేశామని చెప్పింది. కానీ ఎక్కడా కూడా ఆచరణలో అది కనపడలేదు, జరగలేదు కూడా. కాబట్టి వారు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అని చెప్పి వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజున ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏ వాగ్దానం అయితే నువ్వు చేశావో 3 సెంట్లు, 2 సెంట్లు ఈ స్థలాలు ఇవ్వాలని చెప్పి, అలాగే టిట్కో హౌసెస్కి డిపాజిట్లు కట్టుకున్న వారందరికీ కూడా ఆ డిపాజిట్లు తిరిగి చెల్లిస్తారా, లేదా టిట్కో హౌస్ కేటాయిస్తారా, ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ నగరంలో పేద ప్రజలందరికీ నివాస సౌకర్యం కల్పించాలని గత 40-50 ఏళ్లుగా ఆందోళన, పోరాటాలు, ప్రత్యక్ష ఉద్యమాలు నిర్వహించినటువంటి ఫలితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో నగరాలు, అలానే కాలనీలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండడంతో పాటు వారికి చేయూతనివ్వడంతో పాటు రైతులు పండించిన పంటలను మంచి ధరకు కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ రోజుకి రాష్ట్రంలో 1000 కోట్ల పైగా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కోలవెన్ను, పునాదిపాడు, కంకిపాడు తదితర ప్రాంతాలలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా పర్యటించారు. వాతావరణ మార్పుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సరఫరా ఏ విధంగా సాగుతుంది, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని రైతులను అధికారులను అడిగి తెలుసుకుని మిల్లుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ఏడాది 2 ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల 10 రోజుల్లో జరగాల్సిన కోతలు రైతులు ముందుగానే పంటను భయంతో కోస్తున్నారని చెప్పారు. రైతులకు గోదాములు ఇబ్బందులు లేకుండా మిల్లులకు ధాన్యం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం రవాణా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాతావరణ మార్పులు దృష్టిలో ఉంచుకొని జీపీఎస్ లేకపోయినా దాన్ని మొత్తం మిల్లర్లకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాలు శాఖరించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అండగా నిలబడాలి, ఒక భరోసా నింపాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తా ఉన్నాం. అయితే 2-3 రోజుల నుంచి తుఫాను వస్తుందనే ఆలోచనతో అనేక గ్రామాల్లో ఒక అలజడి, అక్కడున్న దళారుల వ్యవస్థ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా తక్కువ రేటుకే ధాన్యం కొనుగోలు చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా ఖచ్చితంగా అరికట్టడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా మన ప్రాంతంలో
అందరు రైతులందరికీ మేము హామీ ఇచ్చేది ఏంటంటే ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా స్థానికంగా మీకు గోతాల విషయంలో కానివ్వండి, లారీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, జీపీఎస్ ఉన్నా లేకపోయినా మీ సరుకు రవాణా కోసం ఇమీడియట్గా తహసీల్దార్ గారికి, డిఎస్పీ గారికి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడైతే మీరు ధాన్యం సేకరించి కల్లాల దగ్గర నుంచే మీకు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ గతంలో మేము పెట్టిన జీపీఎస్ సిస్టమ్ని కూడా ఈ 4-5 రోజులు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి జీపీఎస్ లేకపోయినా కూడా తరలించమని ఒక ఆలోచనతోటి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా తేమ శాతం గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీకు మాటిస్తున్నాం. మేము కొనుగోలు చేసే ధాన్యం 24%, 25% ఉన్నా కూడా మీకు రైతులకు వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో దళారులు వచ్చి మీకు మోసం చేయకుండా ఉండడానికి కోసం తప్పకుండా మేమే ఆ ధాన్యాన్ని సేకరిస్తాం. ఈ స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు మీ ధాన్యం ఒకసారి మీరు తేమ శాతం చెక్ చేయించుకుని 24-20% వరకు కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి మీ అందరికీ కూడా అందించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదానీ ముడుపుల వ్యవహారంతో దేశ ప్రతిష్టతో పాటు తెలుగు ప్రజల పరువును జగన్ అమెరికా నడి వీధుల్లో పెట్టారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దుయ్యబట్టారు. జగన్ నిర్వాకంతో సుమారు 2 లక్షల కోట్ల విద్యుత్ భారాలు రాష్ట్ర ప్రజలపై పడ్డాయని విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దుయ్యబట్టారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. 3వ డివిజన్ రామచంద్రనగర్ కెనరా బ్యాంక్ సమీపంలో సుమారు 3 లక్షల వ్యయంతో రోడ్ల మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే గద్దె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదానీ జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారాన్ని ప్రస్తావించారు. జగన్ అవినీతి కారణంగా దేశ ప్రతిష్టతో పాటు తెలుగు ప్రజల పరువు పోయిందని దుయ్యబట్టారు. జగన్ నిర్వాకంతో ప్రజలపై లక్షల కోట్ల విద్యుత్ భారాలు మోపారని గద్దె మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో నగరంలో రోడ్ల నిర్వహణతో పాటు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని ఆయన విమర్శించారు. రహదారులు మరమ్మతులు, సైడ్ కాలువల ఆధునీకరణతో పాటు స్ట్రామ్ వాటర్, డ్రైనేజీ పనులను త్వరలో చేపట్టనున్నామని ఎమ్మెల్యే గద్దె వివరించారు. రెడ్డి గారు అమెరికా చరిత్రలోకి ఎక్కాడు ఆయన. అంటే అదానీ గారు అక్కడ అమెరికా బ్యాంకులో తీసుకున్న లోన్లో 10,000 కోట్లు లోన్ తీసుకున్నాడు. 2,000 కోట్లు సుమారు ఒక 100-150 తక్కువగా 2,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లంచంగా ఇచ్చాడని చెప్పి అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెబుతూ ఉంది. ఇప్పుడు అమెరికాకి ఏం సంబంధం దీనికంటే అక్కడ బ్యాంకుల్ని దివాళా తీసే విధంగా ఇండియా నుంచి వచ్చి ఇక్కడ లోన్ తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బులు దేనికి వాడుతున్నారంటే ఇక్కడ అభివృద్ధికి కాదు, వాళ్ళు ఇండియాలో లంచాలు ఇచ్చుకోవడానికి వాడుతున్నారు. దాంట్లో ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 లంచం తీసుకుంటే మనకు వచ్చిన నష్టం ఏంటి అనుకోవచ్చు. ఇవాళ మనకి 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల మీద ఆయన 2,000 కోట్లకి కకృతి పడితే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు ప్రజల మీద భారం పడింది. ఎవరు తీరుస్తారు? ప్రజలే తీర్చాలి. అంటే మనం అవగాహన చేసుకోవాల్సింది ఏదో పేపర్లో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద అభిమానం ఉండాలేమో ఇవన్నీ కలుపుతాలంటారు, అభిమానం లేని వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఇంత తిన్నాడు అంత తిన్నాడు. అంత తిన్నది కాదు ఇక్కడ పాపం. ఆ తిన్నదాని బదులు మనం 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడింది. దానివల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. హైయర్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ అవుతున్నాడు, మిడిల్ క్లాస్ పేదవాళ్ళు అయిపోతున్నారు. సో ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఎవరు ఏ తప్పు చేసినా దాని పరిణామాలు, పర్యవసనాలు మనుషుల మీద, మన ప్రజల మీద, సామాన్యుల మీద పడతాయి. అందువల్ల ఇలాంటివి కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేఎల్డి యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం నాడు
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తారని రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్లు వంటి పలువురు ప్రముఖులు గౌరవ అతిథులుగా పాల్గొంటారని ఆయన చెప్పారు. దీంతో కేఎల్ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుందని ఆయన అన్నారు. దేశంలోనే అత్యున్నత అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు కలిగి A+ సర్టిఫికేట్ ఉన్న తమ వర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులు దేశ విదేశాల్లో 57 లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఇందులో 166 మంది PhD, 604 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, 3936 మంది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అలాగే గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనపరిచిన 42 మంది విద్యార్థులకు బంగారు, 37 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించినట్లు ఆయన పేర్కొన్నారు. తమ వర్సిటీలో 1200 మంది అత్యంత నిపుణులైన అధ్యాపకులు ఉండగా వారిలో 600 మంది వివిధ విభాగాలలో డాక్టరేట్లు సాధించిన వారే కావటం విశేషమన్నారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సందాతకర్త వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు తెలియజేశారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని 30వ తేదీ ఉదయం 9 గంటలకల్లా యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమానికి యూనివర్సిటీ అధ్యక్షులు శ్రీ కోనేరు సత్యనారాయణ అధ్యక్షత వహిస్తుండగా వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు సందాతకర్తగా, ప్రిన్సిపల్ డాక్టర్ కె సుబ్రహ్మణ్యం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పాదసారథి వర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, MHS అంతర్జాతీయ సంబంధాల డీన్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీ 14th కాన్వకేషన్ ఈ నెల నవంబర్ 30ని జరుపుకోవడానికి నిశ్చయించాం. ఈ ప్రోగ్రామ్కి మేజర్గా చీఫ్ గెస్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ మన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మన నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మేజర్గా 4706 మంది స్టూడెంట్స్కి డిగ్రీస్ అవార్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో PhD స్టూడెంట్స్ 166, అలాగే 604 మంది PG స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అలాగే 42 గోల్డ్ మెడల్స్, 37 సిల్వర్ మెడల్స్ ఈ కాన్వకేషన్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 14వ కాన్వకేషను KLEF నవంబర్ 30వ తారీఖు జరగబడుతోంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిగ్రీస్ తీసుకోబోతున్న 4706 స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఆనరబుల్ ఛాన్సలర్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు ఈ కాన్వకేషన్ ఫంక్షన్ని ప్రిసైడ్ చేస్తూ ఎంతో హై లెవెల్ డిగ్నిటరీస్ అందరూ కూడా చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీ పకడ్బందీగా తీసుకోవడం జరిగింది. ఆ రోజు పేరెంట్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా పొద్దున్న 8 గంటల లోపలే ఈ కాన్వకేషన్ ప్రిమిసెస్లోకి వచ్చి వాళ్ళ సీట్స్ను ఆక్యుపై చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. 14వ స్నాతకోత్సవం వచ్చేటువంటి విద్యార్థులందరూ వారికి కొన్ని రూప్స్ కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా SDC బిల్డింగ్, అంటే స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ అంటాం, 2వ గేట్ దగ్గర ఆ బిల్డింగ్లో 4వ ఫ్లోరు, 5వ అంతస్తు, 6వ అంతస్తులో వాళ్ళ యొక్క రూప్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు రీసెర్చ్ బ్లాక్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో కూడా ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి వాళ్ళు స్నాతకోత్సవం ఉన్నటువంటి
వేదిక దగ్గరికి వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్లో ఆశలు కావాలి. బైపాస్ రోడ్ సితారా సెంటర్ సమీపంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటును విరమించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక నివాసిత ప్రాంతాల నాయకులు పరిమి మల్లేశ్వరరావు, కటకం రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు వల్ల ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే చుట్టూ నివాసిత ప్రాంతాలు ఉన్నందున స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే నిత్యం ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని కోరారు. 1976లో బైపాస్ రోడ్డును 200 అడుగుల వెడల్పుతో గొల్లపూడి నుంచి సితారా సర్కిల్ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఎక్విజేషన్ చేయడం జరిగిందన్నారు. కావున ఈ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఓపెన్ డ్రైవ్లను ఏర్పాటు చేసి రోడ్డును అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ విషయాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు వారు చెప్పారు. ఈ సమావేశంలో రాంపిల్ల వెంకటరమణ, బాలాజీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, అల్లు మధు, మల్లంపాటి కొండలరావు, దేవరపు సూర్యనారాయణ, బోనం వెంకటయ్య, రావేళ్ల నాగేశ్వరరావు, సామా వెంకటస్వామి, కె విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసితులుగా ఉంటున్నాం. ఈ 1976లో ఈ రోడ్డు 200 అడుగుల రోడ్డుగా ఎక్వైర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రోడ్డు పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. ఇప్పుడు రోడ్డు ఫుడ్ కోర్ట్ పెడతాము అని చెప్పనేసి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారని తెలుస్తుంది. ఈ ఫుడ్ కోర్ట్ ఇక్కడి నుంచి భవానీ ఇప్పుడు పున్నమి దగ్గరికి మార్చాల్సిందిగా మా విన్నపం. అదేవిధంగా ఈ రోడ్డుకి 200 అడుగుల రోడ్డుకి డెవలప్మెంట్ లేకుండా ఆగి ఉంది కాబట్టి 2 వైపులా డ్రైన్స్ కట్టి రోడ్డును అభివృద్ధి చేసి ప్రమాదాలు లేకుండా నివారించాల్సిందిగా ఇప్పుడు ఈ ప్రాంత వాసులు అందరం కూడా మేమందరం కోరుకునేది ఎవరికి ఇబ్బందులు ప్రమాదాలు లేకుండా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రోడ్డు ఈ ఫుడ్ కోర్ట్ ప్రతిపాదనని కార్పొరేషన్ వారు విరమించుకోవాల్సిందిగా అధికారులను మరియు ప్రజాప్రతినిధులను మేమందరం కూడా వినవించుకుంటున్నాం. కాబట్టి ఈ ఫుడ్ కోర్ట్ ప్రతిపాదనని విరమించుకోవాల్సిందిగా మా అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా 30 సంవత్సరాలు బట్టి విద్యాధర్పణంలో నివసిస్తున్నాను నేను. మనకి ఈ రోడ్డు సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం 200 రోడ్డులు అవసరం అవుతుందని చెప్పని ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని చెప్పని అప్పుడు సేకరించారు. కానీ అప్పటి నుంచి కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇంత రోడ్డు కూడా లేదు. దీనికి సగం రోడ్లోనే ఉంది. ఆ తర్వాత 10 సంవత్సరాల నుంచి కొంచెం అంటే దాదాపుగా 100 అడుగులు కూడా సుమారుగా లేదనమాట. 80 అడుగులు అట్లా డెవలప్ చేశారు. కానీ మిగతా 100 అడుగుల రోడ్డు అటు ఇటుగా ఉండిపోయింది. దీనికి రోజు కూడా వాహనాలు వెళ్ళటం వల్ల రావడం వల్ల అనేక రకాలుగా పార్కింగ్, ఫుట్పాత్ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపడం, మరి అసాంఘిక కార్యక్రమాలు కూడా రోడ్డు పక్కనే చేయటం వల్ల సరైన లైటింగ్ కూడా లేకపోవడం వల్ల ఆడవాళ్ళు కనుక సాయంత్రం 8, 9, 10 ఇంటప్పుడు వస్తుంటే వెళ్తుంటే కూడా వాళ్ళు చాలా తలంచుకొని వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు అనమాట. అనేక సార్లు మనం ఇక్కడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు గత ప్రభుత్వంలో విజయవాడ మున్సిపల్ కార్మికులు పోరాడి సాధించుకున్న జీవోలను ఆధారంగా జీతభత్యాలు చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36ను కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికుల జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో పనిచేస్తున్న మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు శానిటేషన్ వెహికల్ డిపో, వాటర్ అండ్ గ్రౌండ్ డ్రైనేజీ పార్క్, మలేరియా, ఇంజనీరింగ్, స్ట్రీట్ లైట్స్ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచాలని కోరారు. గతంలో కార్మికులు 17 రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న జీవోల ప్రకారం ప్రభుత్వాలు కార్మికులకు జీతభత్యాలు చెల్లించుకోకపోతే వారి కుటుంబాలు అర్ధాకలితో పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు జీతాలు డిసెంబర్ నెల నుండి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. వచ్చినటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి
అభినందనలు తెలపడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని, వర్కర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని వారి దృష్టికి తీసుకొస్తూ ఒక మెమొరాండాన్ని కూడా అందజేయటం జరిగింది. దాదాపుగా 30-35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి వాటర్ సప్లై కానీ, పార్కు కానీ, వెహికల్ డిపోలో మెకానిక్లు కానీ, స్ట్రీట్ లైటింగ్ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా శాలరీస్ మాత్రం ఎంత పెరిగినా గొర్రెకి బెత్తిడి తోకలాగానే ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ టైము 17 రోజుల పాటు సమ్మె చేస్తే అప్పటి గవర్నమెంట్ ఏంటంటే మేము శాలరీస్ పెంచుతామని చెప్పారు. శాలరీస్ పెంచినటువంటి శాలరీస్ ఏవి కూడా పార్షియల్గా ఇచ్చారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని విభాగాలకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. శానిటేషను, డ్రైనేజీ, అలాగే ఇతర వెహికల్ డిపో డ్రైవర్సు, క్లీనర్స్ వరకే పరిమితం చేశారు. జీవో నెంబర్ 36ని అమలు చేయాల్సినటువంటి గత ప్రభుత్వం చివరిలో పదవీ కాలం అయిపోయింది, దాంతో సర్దుకుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ పాత అగ్రిమెంట్ని, పాత జీవోని అమలు జరిపేటువంటి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు మాత్రం తీసుకోవటంలో తాత్సారం చేస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అవాయిడ్ చేస్తూ ఉందని చెప్పనేటువంటిది మా అభిప్రాయం. శ్రీ 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 గోవిందనంద సరస్వతి స్వామీజీ కర్ణాటక పంపా క్షేత్ర సాధకులు, ద్వారకా, బద్రి, జ్యోతిష్ పీఠం శిష్యులు బుధవారం నాడు శ్రీ అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, వేద పండితులు, డిప్యూటీ ఈఓ రత్నరాజ్, అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం స్వీకరించిన అనంతరం స్వామివారి వివిధ గ్రంథాలపై వారి ఉపన్యాసాన్ని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సమక్షంలో టీడీపీలో భారీగా చేరిన కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి రావడం శుభపరిణామమని వెల్లడి. ప్రధాని మోడీని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించిన డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్ ఖాదీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కేకే చౌదరి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.